హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ బాగుండాలని కోరుకుంటున్నా. సో ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న ఏకాదశి రోజు తీసిన వ్లాగ్ అనమాట. వీకెండ్ వచ్చింది ఏకాదశి, యాక్చువల్గా సాటర్డే వచ్చింది. సో ఆ రోజు తీసిన వ్లాగ్. సో ఇంకా సాటర్డే కాబట్టి నేను అనిల్ మార్కెట్కి వెళ్ళి ఆ రోజు మార్నింగ్ కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని తీసుకొచ్చేసామన్నమాట. సో యాక్చువల్గా అమ్మ వచ్చినప్పుడే మోస్ట్లీ మేము ఇలా వెజిటేబుల్స్ అవన్నీ ఎక్కువ తెచ్చుకుంటాము. నేను అనిల్ ఉంటే జస్ట్ కొన్ని కొన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడే తీసుకుంటాం అనమాట. సో మోస్ట్లీ బ్లింకిట్ లో కానీ ఆర్ చిన్న మార్కెట్ ఉంటుంది మా కాలనీలో. సో అక్కడికి వెళ్ళి అలా తెచ్చుకుంటాము. బట్ ఇలా అమ్మ వచ్చినప్పుడు మాత్రము మాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని అనిల్కి ఇష్టం అనమాట. వెజ్ కర్రీస్ సింపుల్ గా ఇంట్లో పెద్దవాళ్ళు చేసే కర్రీస్ టైప్ ఇష్టము అనిల్కి. సో ఇంకా తను తినే వెజిటేబుల్స్ అన్ని, ఇంకా అమ్మ మంచిగా చేసేవి అనిల్కి ఇష్టమైన వెజిటేబుల్స్ అన్ని తెచ్చుకుంటాము అమ్మ ఇలా వచ్చినప్పుడు. సో ఇంకా అన్ని రీస్టాకింగ్ అనమాట ఆ రోజు సాటర్డే. ఇంకా అమ్మ అయితే ఫుల్ గా నీట్ గా క్లీన్ చేసి ఆ కూరలు అవన్నీ క్లీన్ చేసి నీట్ గా సర్దుతుంది ఫ్రిడ్జ్. నేనైతే వేస్తే కొంచెమే కాబట్టి అలా జస్ట్ అలా పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్ లో. బట్ అమ్మ మాత్రం అన్ని ఓపిక్ గా కూర్చొని క్లీన్ చేసి ఒక ½ అవర్ పైన తీసుకుంది యాక్చువల్ గా ఆ రోజు అన్ని క్లీన్ చేసి పెట్టడానికి. ఇంకా అప్పుడే అయిపోవాలి పనంతా ఉంటది అమ్మ. కొంచెంసేపు తర్వాత చేసుకున్నాంలే అని అంటాను నేను. లేదు అవన్నీ సర్దేయాలి, మళ్ళీ వదిలిపోతాయి, పాడైపోతాయి, అన్ని నీట్ గా క్లీన్ చేసి పెట్టుకోవాలి కూరగాయలు అని చెప్పేసి ఉంటది అనమాట. సో ఇంకా ఫ్రిడ్జ్ లో ఉన్న కొన్ని బాక్సెస్ ఉంటాయి కదా, స్టోరేజ్ బాక్సెస్, కొన్ని ఆకుకూరలు, వెజిటేబుల్స్, ఐ మీన్ కరివేపాకు, ఇంకా కొత్తిమీర అవన్నీ నేను సపరేట్ గా బాక్సెస్ లో పెట్టుకుంటాను. సో అవన్నీ కూడా పాతవంతా క్లీన్ చేసేసి మొత్తం అన్ని మళ్ళీ రీస్టాక్ చేసుకున్నాం ఆ రోజు. ఇంకా పచ్చిమిర్చి కూడా ఇలా తొడుగు వీడియోస్ పెట్టాలంటది అమ్మ. నేనైతే అలా ఏం చేయను. బట్ తను మాత్రం ఓపిక్ గా కూర్చొని మంచివన్నీ ఉంచి చెడ్డవన్నీ కాడేసి నీట్ గా చేసి పెడుతుంది వెజిటేబుల్స్ అన్ని. సో ఇంకా కొత్తిమీర, ఏమంటారు, పుదీనా, ఇంకా ఆకుకూరలు అన్ని కూడా ఇలా క్లీన్ గా చేసి పెడతాది అనమాట ఫ్రిడ్జ్ లో. సో దట్ ఏంటంటే యూజ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటదంట. జస్ట్ అలా తీసుకొని వాష్ చేసుకుని వాడేసుకోవచ్చు, ఈజీగా ఉంటది అన్ని ఇలాగ నీట్ గా పెట్టుకుంటే ఫ్రిడ్జ్ లో అనేసి అంటది అనమాట అస్తమాను. బట్ మనం అయితే అంత టైం స్పెండ్ చేయాలి కదా వీటి మీద. తీసుకునే కొంచెం కూడా నేను అలా పైన పెట్టేస్తాను అనమాట ఫ్రిడ్జ్ లో. బట్ వీక్లీ వన్స్ మాత్రం ఫ్రిడ్జ్ అంతా నాకు వీలైనంత డీప్ క్లీనింగ్ చేసుకుంటాను. బట్ అమ్మ అయితే అలా కాదు, ప్రతి రోజు ఆల్మోస్ట్ ఉన్నవన్నీ క్లీన్ చేస్తూనే ఉంటది వెజిటేబుల్ బాక్స్ అంతా. ఇంకా చిక్కుడుకాయలు కూడా ఎంత ఓపిక్ గా తీసిందో ఆ రోజు కూర్చొని అదే చెప్తుంది అక్కడ. ఇలా క్లీన్ గా చేసి పెట్టుకుంటే వండుకునేటప్పుడు ఈజీగా ఉంటది, మనకి వంట కూడా ఫాస్ట్ గా అయిపోతుంది అని చెప్పేసి చెప్తుంది. నేనేమో ఎందుకమ్మా అంత టైం పెడతావు, రెస్ట్ తీసుకో, ఫ్రిడ్జ్ లోనే కదా ఏం కావు బాగానే ఉంటాయని చెప్తాను అనమాట. కానీ ఆయన ఒప్పుకోదు. సో పెద్దవాళ్ళు అంతే కదా, వాళ్ళ అలవాట్లే వాళ్ళకి సాటిస్ఫాక్షన్. సో ఇంకా అమ్మ ఎలా చేస్తే అలానే ఇంటికి వచ్చినప్పుడు నేను ఎక్కువ డిస్టర్బ్ చేయను అనమాట. సో తన ప్రాసెస్ లోనే వంటగదంతా మా అమ్మ వచ్చిందంటే తన ప్రాసెస్ లోనే నడుస్తూ ఉంటుంది వంటగదిలో పని అంతా. సో నేనైతే అసలు డిస్టర్బ్ చేయను. ఇంకా ఎప్పుడైనా నేను కుక్ చేస్తే తప్ప, లేకపోతే అమ్మ ఎలా చేస్తే అలానే మా ఇంటికి వచ్చినప్పుడు కిచెన్ లో. సో ఇంకా ఆ రోజు మార్కెట్ నుంచి కార్న్స్ కూడా తీసుకొచ్చామన్నమాట. సో మా ఇంట్లో బాగా తింటాము కార్న్స్. సో ఇంకా ఆ రోజు ఈవినింగ్ స్నాక్స్ కి కార్న్ చేస్తుంది అనమాట. ఇంకా ఆ రోజు ఏకాదశి కదా, సో గుడిలో ఏమంటారు దీపాలు పెట్టుకున్నాము, గుడికి వెళ్ళామని చెప్పేసి అడిగింది అనమాట. సో ఇంకా సాటర్డే రోజు అనిల్ కూడా ఇంట్లోనే ఉంటాడని చెప్పేసి సరే ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకుని ఫాస్ట్ గా. సో ఇంకా ఆ రోజు ఈవినింగ్ టెంపుల్ కి వెళ్ళామన్నమాట. మా అమ్మ ఎప్పుడు వచ్చినా హైదరాబాద్ కి టెంపుల్ కి వెళ్ళడం కుదరదు ఎవరైనా ఉంటే తప్ప. సో నేను అమ్మ ఎప్పుడైనా ఆటోలో వెళ్తాం, బట్ మోస్ట్లీ అనిల్ ఉన్నప్పుడే వెళ్తాం అనమాట. ఇంకా ఆ రోజు సాటర్డే అనిల్ కూడా ఉన్నాడని చెప్పేసి ఇంకా ఇంట్లో పనులు అన్ని కంప్లీట్ చేసేసుకున్నాము. ఈవినింగ్ ఇంకా గుడికి వెళ్దాము అని. సో ఇక్కడ ఇంకా మా వియాన్ ఏం చేశాడంటే బయటకు వెళ్ళేసి చాక్లెట్ తినేసి వచ్చాడు. అదే కోపడుతున్నాను అక్కడ. సో నేను ఇంట్లో అయితే చాక్లెట్స్, డ్రింక్స్ అస్సలు ఇవ్వను వియాన్కి. ఎవరైనా ఇచ్చినా కానీ నేను ఊరుకోను ఇంట్లో. బట్ అనిల్ మాత్రం అప్పుడప్పుడు ఇలా బయటకు తీసుకెళ్ళి కొంచెం ఆ చాక్లెట్స్, ఏమైనా కేక్స్ అవి ఇస్తూ ఉంటాడు. నేను అదే కోపడుతున్నాను అనమాట వియాన్తో ఇక్కడ. బట్ వాడైతే అస్సలు పట్టించుకోవట్లేదు. సో ఇంకా అమ్మ టెంపుల్కి వెళ్తున్నాను కదా, ఇంకా టెంపుల్కి వెళ్ళే బ్యాగ్ అంతా సర్దేసింది అనమాట. సో మార్కెట్ నుంచి నిమ్మకాయ, ఐ మీన్
ఉసిరికాయలు తీసుకొచ్చాను. కార్తీక మాసంలో ఉసిరికాయ మీద దీపం పెడతారు కదా, సో పెట్టుకుంటది దీపం టెంపుల్లో అని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట. సో ఇంకా అన్నీ సర్దినా లేదా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నా ఇక్కడ. మేము ఒక్కళ్ళమే ఉంటే నేను అనిలే ఉంటే ఇలా టెంపుల్స్ కి వెళ్ళడం అది మోస్ట్లీ అవ్వదు. ఎప్పుడన్నా ఈవినింగ్స్ మాత్రము, సాటర్డే రోజు ఈవినింగ్స్ మాత్రం వెళ్తూ ఉంటాం అనమాట అలా. సో ఇంకా ఆ రోజు అమ్మ వచ్చిన తర్వాత ఇంకా డిఫరెంట్ గా అనిపించింది నాకు అలా అన్ని అరేంజ్ చేసుకొని ఇంకా అలా టెంపుల్ కి వెళ్ళేసరికి. చిన్నప్పుడు ఇలానే వెళ్ళే వాళ్ళం కదా అమ్మ వాళ్ళతో టెంపుల్ కి అన్ని గుర్తొచ్చాయి అనమాట నాకు ఊర్లో అన్నీ ఇంకప్పుడు. ఎందుకంటే ఇక్కడ అంతా డిఫరెంట్ లైఫ్. ఊళ్ళో అయితే పీస్ఫుల్ గా టైం కి కావలసినవన్నీ చేసుకుంటాము. పండుగ రోజుల్లో పండుగలాగా ఉంటాయి. ఏమంటే ఆ పండుగ వాతావరణం ఊర్లోనే ఉంటది కదా, ఇక్కడ అంతగా ఉంటది టెంపుల్స్ కి వెళ్తే తప్ప. సో ఇంకా ఆ రోజు చాలా డిఫరెంట్ గా బాగా అనిపించింది అనమాట అలా టెంపుల్ కి వెళ్ళేసరికి. సో ఇంకా అక్కడ ఉసిరి చెట్టు ఉంటే దాని కింద దీపం పెడదామని చెప్పేసి, అంటే యాక్చువల్ గా అందరూ పెట్టేశారు వేరే వేరే ప్లేసెస్ దగ్గర. సో అక్కడ కొంచెం ప్లేస్ ఉంటే ఇక్కడ పెడదామని చెప్పేసి అందనమాట అమ్మ. సో ఇంకా అక్కడ అన్ని అరేంజ్ చేస్తుంది దీపం పెట్టడానికి. సో మోస్ట్లీ మా అన్నయ్య ఎందుకంటే టాచెస్ ఎక్కువ పార్టిసిపేట్ చేయడం అనమాట. టెంపుల్స్ వస్తాడు, విజిట్ కోసం వస్తాడు. ఏమంటాడంటే దేవుడికి అన్ని తెలుసు, మనం ఏమి మొక్కుకో అక్కర్లేదు, వెళ్ళి బతిమాలి అక్కర్లేదు, దేవుడికి అన్ని తెలుసు, మనస్ఫూర్తి ఒకసారి దేవుడు చూస్తే చాలు అనే టైప్ మా అన్నయ్యలు. సో ఇలా పూజల్లో ఇలాంటి వాటిలో ఎక్కువ పార్టిసిపేట్ చేయడం అనమాట. సో ఇంకా మేము ఇక్కడ అమ్మ ఏం చేసింది కదా, సో ఇంక ఇక్కడ నేను ముగ్గురం కలిసి ఇక్కడ దీపం ఇక్కడ పెట్టేశాము. సో అమ్మ వేరే దగ్గర మళ్ళీ అరేంజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ అంతా ముగ్గు వేసుకొని సో ఇక్కడ మళ్ళీ వేరే దీపం పెడుతుంది ఇక్కడ. సో ఈ ఒత్తులన్నీ అమ్మ ఊరి నుంచే తీసుకొచ్చింది అనమాట. ఆవు నెయ్యిలో నానబెట్టి, సో ఇవన్నీ ఊర్లోనే చేస్తుంది అమ్మ. సో అన్ని ఊళ్ళో నానబెట్టుకొని ఆ బాక్స్ వేసి తీసుకొచ్చింది. ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన కార్తీక మాసం టైంలో వస్తుంది, మోస్ట్లీ వస్తా ఉంటది. సో ఎప్పుడు వచ్చినా ఊరి నుంచే తీసుకొస్తుంది అనమాట ఈ ఒత్తులు ఇవన్నీ. నేనైతే ఇక్కడ అంతా అరేంజ్ చేసుకోను, నార్మల్ దీపంలా పెట్టేసుకుంటాను. కానీ ఆవు నెయ్యిలో అన్ని నానబెట్టి మంచిగా అన్ని ప్రిపేర్ అయ్యి తీసుకొస్తుంది. పాప ఊర్లో ఉంటే రోజు వెళ్ళేదేమో టెంపుల్ కి, హ్యాపీగా అక్కడ అందరూ ఉంటారు కదా ఊర్లో వాళ్ళందరూ. బట్ ఇక్కడికి వచ్చిందంటే అన్ని మిస్ అయిపోతుంది. బట్ ఏమి అన్నది ఎప్పుడు పాపము అలా ఓపికగా ఉంటది అనమాట. మా అమ్మకి చాలా ఓపిక ఎక్కువ. సో ఇంకా మొత్తం నిన్న టెంపుల్ లో ఎక్కడ కనిపిస్తే అక్కడ దీపం పెట్టేసింది. తనకి సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు అనమాట. మొత్తం టెంపుల్ లో ఎక్కడ ఎవరు దీపం పెడుతుంటే ఆ ప్లేస్ కి వెళ్ళి పెట్టేసింది అనమాట. సో ఇంకా నేను అలానే అమ్మ వెనకాల తిరిగాను ఓపిక్ గా. పాపం ఎప్పుడో ఒకసారి టెంపుల్ కి వస్తాము ఇలా వచ్చినప్పుడు అని చెప్పేసి ఇంకా మేము ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. తను సాటిస్ఫైడ్ గా మొత్తం టెంపుల్ లో అన్ని దీపాలు పెట్టుకుని అప్పుడు వెళ్ళామన్నమాట ఇంటికి. సో ఇక్కడ యాక్చువల్ గా అందరూ ఇక్కడ మంచిగా పూజ చేసుకుంటున్నారు. దేవుడు ఆపోజిటే ఉందన్నమాట ఇది అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ దీపం పెట్టించింది అమ్మ నాతో. సో ఇక్కడ కూడా అన్ని అరేంజ్ చేస్తుంది అనమాట. సో యాక్చువల్లీ అందరూ అక్కడ పిండి దీపాలు పిండితో ప్రిపేర్ చేస్తారు కదా, అవి పెట్టుకుంటున్నారు. బట్ నేనైతే అవి ఏమీ అరేంజ్ చేయలేదన్నమాట. నేను ఎప్పుడు అరటి డొప్పలు ఉంటాయి కదా, వాటిలోనే ఆవు నెయ్యి ఒత్తులతో కార్తీక మాసంలో ఎప్పుడు ఇలానే పెడతాము మేము దీపాలు, ఐదర్ ఉసిరికాయ పైన అయినా. బట్ అలా పిండి దీపంలో మాత్రం మేము ఎప్పుడు పెట్టము. మీరు ఎలా పెట్టుకుంటారు దీపము కార్తీక మాసంలో, మీరు ఏమేమి పాటిస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇక్కడ అమ్మ నాతో మళ్ళీ ఇక్కడ కూడా దీపం పెట్టించింది అనమాట. సో ఇంకా ఇలా దీపాలు పెట్టేసుకున్నాము. ఇక్కడ వియాన్ అయితే ఏంటో ఏడిపిస్తానే ఉన్నాడు టెంపుల్లో అంతా. పాపం వాడికి ఏదో డిస్కంఫర్ట్ గా ఉంది ఆ రోజు. సో ఇంకా వాడిని మేనేజ్ చేసుకుంటూనే ఉన్నాను నేను టెంపుల్లో. సో ఇంకా పూజ అయిపోయాక ఇంక ఇక్కడ ఇలా కూర్చున్నాం అనమాట. ఏమంటే ఇక్కడ ఏకాదశి కదా, ఏకాదశి రోజు ఇలా గాలి దీపం అని పెడతారంట టెంపుల్లో. అది నాకు తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాతే చూసాను అనమాట. సో అలా ఖాళీ దీపం పెడుతున్నారని చెప్పేసి ఇంకా చూద్దామని చెప్పేసి కూర్చున్నాము. మా అమ్మాయి అయితే వెళ్ళి వాళ్ళలో కలిసిపోయింది. ఇంకా వాళ్ళు ఏదో పూజలు మంత్రాలు ఏదో చదువుతున్నారనమాట. సో వాళ్ళతో పాటు మా అమ్మ కూడా చదివేస్తూ ఉంది. సో ఇంకా నేను కూడా దగ్గరికి వెళ్ళి నించున్నాను లోపల ఏం చేస్తున్నారు అని చెప్పేసి. సో వెళ్ళగానే నాకు ఇంకా వెంకటేశ్వర స్వామి ఇలా కనిపించారనమాట. ఏమంటే సాటర్డే రోజు. సో నాకు ఈ దర్శనం కూడా అయిందని చెప్పేసి కొంచెం సాటిస్ఫైడ్ గా అనిపించింది ఆ మినిట్ లో నాకు. సో ఇంకా వీళ్ళు ఇక్కడ గాలి దీపం పెడుతున్నారనమాట.
సో నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం నేను కూడా ఇలా దగ్గర నుంచి చూసాను. అనుకోకుండా నేను కూడా జనాల్లోకి వెళ్ళిపోయాను అనమాట. సో అనుకోకుండా నేనే ఫస్ట్ లైన్ లో నిల్చున్నాను అక్కడ. సో నిల్చుని చూసాను అనమాట. భలే హ్యాపీగా అండ్ సాటిస్ఫైడ్ గా అనిపించింది ఆ రోజు, సాటర్డే ఏకాదశి రోజు. సో నాకు ఇప్పుడు ఇలా టెంపుల్ కి వస్తే చిన్నప్పుడు డేస్ గుర్తొచ్చాయి అనమాట. చిన్నప్పుడు ఇలానే ప్రతి ఫెస్టివల్ కి, ప్రతి ఇలా ఈవెంట్స్ కి టెంపుల్స్ కి వెళ్తాం కదా పేరెంట్స్ తో. సో అలా వీలవుతుంది, చిన్నప్పుడు అలా సరదాగా ఉంటుంది. సో అవన్నీ గుర్తొచ్చాయి అనమాట. సో ఇంకా రిటర్న్ అయిపోయేటప్పుడు అమ్మకు మళ్ళీ బ్యాక్ వచ్చింది అనమాట. కానీ యాక్చువల్లీ సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా దీపాలు పెట్టాలన్నట్టు గుర్తుంది అక్కడ. సో ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి, సో వీటికి కూడా దీపం పెట్టొస్తానని వచ్చిందనమాట. సో నేను యాక్చువల్ గా వెళ్ళిపోయాను బయటకి, అని సార్ కూడా స్టార్ట్ చేసేసాడు. కానీ మా అమ్మ ఇంకా టెంపుల్ లోనే ఉంది. నేను వెళ్ళిన 10 minutes తర్వాత వచ్చింది అనమాట. సో అల్టిమేట్లీ షీఈ్ హ్యాపీ. సో ఈ వ్లాగ్ మీకు ఇక్కడితో ఎండ్ అవుతుంది అనమాట. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.